ఓకే, ఈరోజు వీడియోలో ఒక స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ నంబర్. సో ఈరోజు మనం ఒక ట్రిక్ చూద్దాం. ఈజీగా ఏ నంబర్ అయినా సరే ఈజీగా దాని స్క్వేర్ రూట్ కనుక్కునేలాగా నేను ట్రిక్ చెప్తాను. ఎలా అంటే ఎగ్జాంపుల్ 729 తీసుకుందాం. ఇది దేని స్క్వేర్ రూట్ అని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫస్ట్ ఎప్పుడైనా ఏ నంబర్ తీసుకున్నా దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఎలా అంటే 2 డిజిట్స్ రైట్ నుంచి 2 డిజిట్స్ అనమాట. ఎందుకంటే స్క్వేర్ కాబట్టి ఇలా. ఇంక ఇక్కడ ఎన్నన్నా నంబర్స్ ఉండనివ్వండి, ఇలా 2 డిజిట్స్. ఫస్ట్ ఈ నంబర్స్ తెలియక ముందర మీకు ఎండ్ తెలియాలి. లైక్ నేను లాస్ట్లో ఇమేజ్ పెడతాను, చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 అనమాట. అంటే లాస్ట్లో ఏది వస్తుంది? ఇప్పుడు 1తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. 2 2s 4, 3 3s 9, 4 4s 16, 5 5 25, 6 6 36. సో 6 వచ్చాక ఏదన్నా వస్తుంది. 7 7s 49. సో 9 వస్తుంది. 8 64, 4 9 స్క్వేర్ 81. సో ఇలా చూసుకోండి అనమాట. మీరు ఇది ఖచ్చితంగా గుర్తుండాలి. అప్పుడు మనకి ఏంటంటే ఇలా 729 కదా, ఒక ఫస్ట్ 2 డిజిట్స్ తీసేసి మనకి 9 అంటే మనకి ఏముంది? 3 ఉంది, 7. అంటే ఐదర్ 3 అన్న వస్తుంది, 7 వస్తుంది. ఏది సెకండ్ డిజిట్? ఫస్ట్ డిజిట్ ఏది వస్తుంది అంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 7 ఉంది. ఈ 7 ఏ 2 స్క్వేర్స్ మధ్యలో ఉంది? 2 స్క్వేర్ 4 ఆర్ 3 స్క్వేర్ 9. సో 4 and 9 అంటే 2 స్క్వేర్ 3 స్క్వేర్ మధ్యలో ఉంది. కాబట్టి ఎప్పుడు ఫస్ట్ ఇలా మనకి ఇచ్చిన నంబర్ ఏ 2 నంబర్స్ మధ్యలో వస్తాయో అవి చూసుకోండి. ఇప్పుడు ఆల్వేస్ టేక్ లోవెస్ట్ నంబర్. సో 2 తీసుకోండి. ఓకేనా? మరి ఇక్కడ 3 రాయాలా 7 రాయాలా సెకండ్ డిజిట్ అంటే, ఇక్కడ అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ 2 మల్టిప్లై చేసుకోవాలి. అంటే 2 3s ఎంత? 6. అంటే ఎప్పుడైతే మనకు ఉన్నది 7, ఎప్పుడైతే మనకు వచ్చిన రిజల్టెంట్ నెంబర్ అంటే ఏ 2 నంబర్స్ బిట్వీన్లో ఈ నంబర్ ఉందో అది మల్టిప్లై చేసిన నంబర్ మనకి ఇచ్చిన నంబర్ కంటే తక్కువ ఉంటే అప్పుడు ఇక్కడ హైయెస్ట్ నంబర్ తీసుకోవాలి. అంటే ఇక్కడ 6 ఉంది కానీ మనకి 7 హయ్యర్ ఉంది కాబట్టి మనం 7 తీసుకోవాలన్నమాట. సో 729 ఈజ్ 27 స్క్వేర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 1156 అనుకుందాం. 1156 దేని స్క్వేర్ అంటే సేమ్. ఎలా చేయాలి? ఫస్ట్ 6 అంటే మనకి ఏ ఛాన్సెస్ ఉన్నాయి? 4 అన్న రావచ్చు, 6 అన్న రావచ్చు. 11 అంటే ఏ 2 నంబర్స్ మధ్యలో వస్తుంది? 3 ఆర్ 4. అంటే 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. ఆల్వేస్ టేక్ లోవెస్ట్ నంబర్ స్క్వేర్. అంటే 3. సెకండ్ డిజిట్ మరి 4 రావాలా 6 రావాలంటే ఇచ్చిన 2 నంబర్స్ అదే ఉన్న 2 నంబర్స్ మల్టిప్లై చేయండి. ఏం 2 నంబర్స్ మధ్యలో వచ్చిన 3 4s 12, 3 4s 12. మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి? 11. అంటే మనకు వచ్చిన నంబరు ఇచ్చిన నంబర్ కంటే ఎక్కువ ఉంది. ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి మనం తక్కువ నంబర్ తీసుకోవాలి. అంటే ఇది 34 స్క్వేర్ ఈక్వల్ టు 1156. అలా మీరు ఎంత పెద్ద నెంబర్ అన్నా ఇవ్వండి ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1641 ఈ ట్రిక్తో మీరు ఎంత పెద్ద నెంబర్ అన్నా చేయొచ్చు. ఇప్పుడు 16,641 ఇది దేని స్క్వేర్ రూట్ అంటే సేమ్. ఏ నెంబర్ అన్న ఇవ్వండి, ఫస్ట్ మీరు ఆ 2 డిజిట్స్ తర్వాత తీసుకోండి. సో 1 ఉంది. 1 అంటే ఏది రావచ్చు? ఐదర్ 1 అన్న రావచ్చు, 9 అన్న రావచ్చు. సో 166 అంటే దేని ఏ 2 స్క్వేర్స్ మధ్యలో ఉంది? 12 స్క్వేర్ 144 ఆర్ 13 స్క్వేర్ 169. సో 12 to 13 మధ్యలో ఉంది. సో మనకేంటి? ఆల్వేస్ టేక్ లోవెస్ట్ నెంబర్ 12. సో 12 into 13 ఎంత? 156. అవునా? మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? 156 వస్తుంది. సో మనకి 156 ఉన్నదానికంటే తక్కువ కాబట్టి మనం హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి 129. సో ఇది దేని స్క్వేర్ అంటే 129 స్క్వేర్.